ఏది ఏమైనా సరే ప్రతి మనిషి ఒక నిర్ణయం తీసుకోవాలని నేను తీసుకున్నా కాబట్టి చెప్తున్నా. సమస్యకి నువ్వు ద్వారం ఓపెన్ చేయకూడదు, నువ్వు సమస్యకి కారణం కాకూడదు, నువ్వు సమస్యకి జన్మదాత కాకూడదు. యూ షుడ్ నాట్ బి ద క్రియేటర్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం. ఇది గోడ మీద రాసుకో. నెక్స్ట్ స్టార్ట్ లివింగ్. ఏది మార్చొద్దు, మళ్ళా ఏది ఎట్లుందో అట్లే ఉన్నది, కానీ నీవు సమస్యకి కారణం కాకూడదు. ఇది నిజంగా అర్థమైతే నీ జీవితంలో సమూల పరివర్తన, అమూల పరివర్తన వస్తుంది. కంప్లీట్ రియలైజేషన్, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకో తెలుసా? అణువుల నువ్వు ఎరుకలో ఉంటున్నావు ఇప్పుడు. ఇది భయం కాదు, లేకపోతే ఒక రకమైన ఫోర్స్డ్ అప్రమత్తత కాదు. యూ టుక్ ఎ డెసిషన్. అంతే. ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడి నుంచి తిరుపతి పోతున్నావు అనుకోవా, ఎక్కడ యాక్సిడెంట్ కాకుండా పోవాలని. అంతగా ఎవడు పోడు కదా, క్యాజువల్గా పోతే అట్లా పాటలు ఎందుకుంటా, అంత క్యాజువల్ ఇది. దీన్ని మళ్ళీ గంభీరంగా చేసినావా వాడు పిచ్చోడాడు. అసలు ఏ విషయాన్ని గంభీరంగా చేసినా వాడంత మూర్ఖుడు ఇంకోడు లేడు. గంభీరంగా ఇట్లా కూర్చుంటాడు, గుర్తుంది. అది అసలు దట్ ఇస్ నాట్ మెడిటేషన్. అసలు గంభీరత ఉండదు రియల్ లైఫ్లో. గంభీరత ఉండదు. గంభీరత అంటే నా ఉద్దేశం సీరియస్నెస్ ఉండదు, సిన్సియారిటీ ఉంటుంది. పెయింటింగ్ వేస్తే సీరియస్గా ఉంటాడు, కనిపిస్తాడు సీరియస్గా, ఒక ఫ్లో ఉంటుంది. సో నేనేం చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తా, ఇది ఎవరికి వాళ్ళు ఇంప్లై చేసుకోండి. ఇది తర్కించే విషయం కాదు, చెక్ చేసుకోండి. అసలు ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు నేను కలిసిన దగ్గర నుంచి బాలాజీ, నేను ఎప్పుడన్నా ఏదైనా సమస్యకి ద్వారం ఓపెన్ చేసిన అంటే నేను అనే ఒక్క మాట వల్ల ఎవరన్నా బాధపడ్డరా? ఇది ఎరుక వల్లనే జరుగుతుంది. అంటే నీకు హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ రిలేషన్షిప్ నిజంగా తెలిస్తే సమస్య ఉన్నా కూడా నువ్వు క్రియేట్ చేయవు. నువ్వు ఎలా మాట్లాడతావంటే, ఏం మాట్లాడితే సమస్య సద్దుమణుగుతుందని చూస్తావు తప్ప నువ్వు దానికి ఫ్యూల్ యాడ్ చేయవు. నీవు చేసే ప్రతి ప్రయత్నము అతికించడం కోసం ఉంటుంది, ఇరగొట్టడం కోసం ఉండదు. అతికించేవాడు ఒక్కొక్కసారి గట్టిగా కొట్టొచ్చు దాన్ని, వాడి దృష్టి అతికియడమే. డాక్టర్ గట్టిగా కోయొచ్చు పొట్టని, అతని దృష్టి నిన్ను బతికించడమే తప్ప కోయడం కాదు. మా నాయన నీ జ్వరం వచ్చినంత వస్తే కడుపుకు వస్తావు అబ్బే అని డాక్టర్ని గుమ్మ గుద్దకు. వాడు అతికేయడానికి, ఇంకా బాగా అతికేయడానికి కోస్తున్నాడు. సో ఇక్కడ కూడా ప్రయత్నం అట్లా కనిపిస్తుంది, యాజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ అగెనిస్ట్. నీ హోల్ కన్సర్న్ పీస్. నువ్వు సర్వత్రా శాంతి కోరుకుంటున్నావు, నువ్వు శాంతంగా ఉండాలనుకుంటున్నావు, నువ్వు హాయిగా ఉండాలనుకుంటున్నావు. నీ ప్రతి అడుగులో అదే ఫలిస్తుంది, అదే ధ్వనిస్తుంది. నీ ప్రతి మాటలు, నువ్వు మాట్లాడే ప్రతి మాటలు ఈ ఎరుక పలుకుతుంది అన్నట్టు. అంటే ఇది మనం అయితే డిసైడ్ చేసుకున్నాం. నేను శాంతి క్రియేట్ చేయడమే. ఇప్పుడు దాన్ని గోడ కట్టేవాడు వాడు ఇసుక ఇట్లా కొట్టుకుంటాడు, ఇట్లా చెక్కుతాడు. వాడు ఏం చేసినా గోడ నిలబెట్టడానికే చేస్తున్నాడు తప్ప ఇటుకి ఇరగొడుతున్నవేంది అని అనడానికి లేదు. వ్యవసాయదారుని ఖచ్చితంగా తెలుస్తుంది. వాడు భూమిని దున్నుతాడు, పారతో అంటాడు, ఇట్లా కట్ కట్ అని కొడతాడు. అంత కర్కశంగా పనిచేసిన వాడు ఒక అద్భుతమైన వరి మొక్కకి జన్మనిస్తాడు. అదంతా వరి మొక్క ఎదగడానికి కావలసిన ప్లేస్ని క్రియేట్ చేయడానికి వాడు నానా సంకల్పం లాగుతాడు. ఎగ్జాక్ట్లీ ఒక యోగి, ఒక జ్ఞాని చేసే పని అది. చూడ్డానికి మనకు కష్టం అనిపిస్తుంది, వాడు ఏ కష్టాన్ని వాడు రాబోయే ఆ వరి మొక్కకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడా లేదా? వాడు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. రాళ్ళు ఉంటే రాళ్ళు తీసేస్తాడు, కలుపు ఉంటే కలుపు తీసేస్తాడు, ఏమైనా దున్నపోతులు ఏమైనా వస్తుంటే కంచేస్తాడు, కాకులు వస్తున్నాయి అంటే రంగురంగు దారాలు కడతాడు, ఇంకా వస్తున్నాయి అంటే మంచి చేసుకొని కూర్చుంది. ఇదంతా దేనికి? నా బంగారు తల్లి బయటకు వస్తుంది, రేపు ఎల్లుండి దానికి ఇబ్బంది కాకూడదమ్మా. ఇట్లుంటుంది వాడు. వెరీ డెలికసీ ఉంటుంది. వాడిని చూడడంలో చాలా కర్కశం ఉంటుంది. కొందరు దొంగనాగోకులు ఉంటారు, చాలా డెలికేట్గా బిహేవ్ చేస్తారు. లోపల కుట్రలు కుతంత్రాలు, వాడి పనే విడగొట్టాడు. వాడే విభజనకారి. ఇంకొక పొలిటీషియన్ చెప్పాడు కదా కాశీ గారు, చక్కగా పొలిటీషియన్ ఏం చేస్తాడని అడిగిన సార్, అసలు ఏం చేస్తారు సార్ పొలిటీషియన్స్ మీరు అని అడిగా. ఎప్పుడెప్పుడు 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సమస్యలను మేము క్లియర్ చేస్తాం. దట్ ఈస్ వాట్ పొలిటీషియన్ డస్. బాగుంది కదా, ఎంత గొప్ప స్టేట్మెంట్. క్లియర్. రెండవది, మేము కూడా బతకాలి కాబట్టి ఏదో చిన్న దందాకి ద్వారం ఓపెన్ చేసుకుంటాం పాలిటిక్స్ని ఉపయోగించుకొని. పెట్రోల్ బంక్ ఒకటి, ఓ కాంట్రాక్టు, ఓ రోడ్, ఓ కార్పొరేటర్, సర్పంచ్, ఏదో ఒకటి చేసుకోవాలి.
మూడోది అత్యంత ముఖ్యమైనది, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తాను. అబ్బా. అక్కడుంది పాలిటిక్స్. ఓకే. నిరంతరం కన్ఫ్యూజ్ చేయడం పొలిటీషియన్ పని, నిరంతరం ఫ్యూజన్ చేయడం యోగి చేసే పని. కన్ఫ్యూజన్, ఫ్యూజన్ అంటే కలయిక. కన్ఫ్యూజన్ అంటే విడగొట్టడం. కానీ విడగొట్టినట్టు కనబడదు. నువ్వు మీ అమ్మ కలిసి ఉంటున్నారు, విడగొట్టేవాడు ఎట్లా మాట్లాడతాడు? ఎట్లా? మీ ఆస్తి పంచుకోలే, నమ్మకి ఇవ్వండి, మీకు చిన్న రూమ్ ఇచ్చిర్రా, అంటే ఇద్దరు పైసలు సమానంగానే కట్టిర్రా, ఏదో ఉన్నది ఏదో బాగానే ఉంది, వాడు రా వేసిపోయిండు. ఇప్పుడు నేను అనుకో, నేను పైసలు సమానం కట్టేప్పుడు నేనైతే సేమ్ ప్లేస్ చూసుకుంటాను అట్లా. సో అందరు తిన్నాక మీకు పెడతారా అమ్మా? అట్లా అయిపోయిందమ్మా నీ లైఫ్. అయితే ప్రతి మాట డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. అంటే నీలో విభజన క్రియేట్ చేసిపోతున్నాడు. నీ మనస్సుని ముక్కలు చేసినావు అంటాం, నా హృదయాన్ని ముక్కలు చేసావు. అసలు హృదయం ముక్కలు అవుతుందా? ప్రపంచం హృదయాన్ని ముక్కలు వేసి మునగడ పుట్టినే లేదు. హృదయం ఎట్లా ముక్కలు అయితే హైపోథెసిస్ అది. నువ్వు నా మనస్సుని ఇరగొట్టినావు. హార్ట్ చూపించి అలా బ్రేక్, అసలు హార్ట్ అట్లా ఉన్నదే ఉండదు. మరి అట్లా ఎవరు క్రియేట్ చేశారు పప్ప? ఎవడు పిచ్చోడు ఏదో క్రియేట్ చేసింది, మనకి ఎందుకు? అది దాన్ని రెడ్ గా, అది హార్ట్ కాదు, అది సింబాలిక్ అంతే. అట్లా ఎనివే ముక్కలు అవ్వదు అది హృదయం. ముక్కలైంది ఏమిటి తెలుసా? నీ పట్ల నాకు ఒక అఖండమైన ఆలోచన ఉంది, అది బ్రేక్ అయింది. మొట్టమొదటిసారి డ్యూయాలిటీ ఎంటర్ అయింది. డ్యూయాలిటీయే పాలిటిక్స్, డ్యూయాలిటీనే అశాంతి అట్లా. సో ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ ఏంది చెప్పు? అంటే సమస్య ఎలా ఉన్నా కూడా కాదు, సమస్యను క్రియేట్ చేయొద్దు. నువ్వు ఫస్ట్ అది నిర్ణయం తీసుకో. దానికి గోడమే రాసుకో. అంటే మనం నిజంగా నిర్ణయం తీసుకోవాలంటే ఎంత తొందర నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. నిజంగా సమస్య ఉంది, నువ్వు దూరం వెళ్ళిపో. కొన్ని మన వల్ల కావాలని నువ్వు క్రియేట్ చేయకు, ఇంతే. ఇక్కడ జరగడం జరగకపోవడం వరకు నేను రానే లేదు. నీ ప్రతి కదలికలో, నీ ప్రతి మాటలో, నీ ప్రతి చూపులో ఈ ఎరుక కలిగి ఉన్నావు అంతే. బాత్ ఖతం, ఓకే. ఎప్పుడన్నా యాక్సిడెంట్ జరగవచ్చు, నువ్వు ఎంత ఎరగకున్నా ఎవడో వచ్చి గుద్దాడు అవుతుంది. ఇప్పుడు అప్పుడే ప్రశాంతంగా మాట్లాడు అని చెప్పిన తర్వాత అతనే బయటికి వెళ్ళి అరవచ్చు. అలాంటి సందర్భం వచ్చింది. కానీ అతను అరిచేది కలపడం కోసమే అని మనం గుర్తించే శక్తి మనకు ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వేదన్నా మాట్లాడుతున్నప్పుడు, అరుస్తున్నప్పుడు, నీవు అరుస్తున్నప్పుడు, కేకలేస్తున్నప్పుడు, నువ్వు తిడుతున్నప్పుడు లోపల ఒక్కటే క్వశ్చన్ చేసుకో, ఆర్ యు ట్రయింగ్ టు యునైట్ ఆర్ డివైడ్? నువ్వు కలపడానికి, ఇతనితో జీవితకాలం కలిసి ఉండడానికి, స్నేహం చెడకుండా ఉండడానికి నీ మాట బయటకు వస్తుందా? బ్రేక్ చేయడానికే మాట్లాడుతున్నావా? ఖచ్చితంగా తెలుస్తుంది ఇది. ఇందులో బ్లఫ్ పనికిరాదు, తెలుస్తుంది ప్రతి వ్యక్తి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్. దే బ్రేక్ ఇంటెన్షనల్లీ. వాళ్ళు ఖచ్చితంగా కావాలని చెడగొడతారు. అట్లాంటి వాళ్ళని నేను గుర్తుపడతా. వాళ్ళకి తెలియని కూడా తెలియదు నేను వాళ్ళని ఎక్కడో వదిలేశానని. చాలామంది నా మిత్రులు ఉంటారు, వాళ్ళకి తెలియదు నేను జీవితంలో వాళ్ళని కలవకూడదు లేదని. నా ఉద్దేశం వాళ్ళ మీద కోపం కాదు, దే ఆర్ డివైడింగ్ మీ. నిరంతరము వాళ్ళ ప్రయత్నమే నన్ను విభజించడం. నేను విభజన కాను, అంటే మాటలతో ఏదో ఒకటి అనే పోతారనమాట. అంటే వాళ్ళ ఉద్దేశమే బ్రేక్ చేయడం. కోతి అది ఏదో చెరువు, అది ఉండదు ప్రశాంతంగా వాడు ఉండడు, ఇంకొకటి ఉండడు, నీ విభజనకారి వాడు. సో నేనేమంటే కుటుంబంలో, ఇప్పుడు ఇది ఒక కుటుంబం, ఎవరికి పుట్టారో ఎక్కడ పెరిగారో, వీఆర్ లివింగ్ లైక్ ఎ ఫ్యామిలీ. దానికి కారణం ఏంది? వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎవరినైనా ప్రశ్నించవచ్చు, ఏమన్నా చేయి కలపడం కోసం. ఇది మర్చిపోవద్దు. నీ వల్ల సమస్య పుట్టకూడదు, సమస్య యొక్క ఆవిర్భావానికి కారణం నువ్వు కాకూడదు. ఇప్పుడు నేను చెప్తాను, నా మీద తీసుకొని ఎన్ని సమస్యలైనా క్రియేట్ చేయొచ్చు కదా. ఎగ్జాంపుల్, నేను 3 days ఎటన్నా వెళ్ళిపోయి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. సమస్యకి ద్వారం ఓపెన్ అయిందా లేదా? రాగానే అడుగుతారా లేదా? ఎప్పుడు లేదు పప్ప స్విచ్ సెల్లేదు స్విచ్, నేనే ద్వారం ఓపెన్ చేసిన కదా. అదే చేయకూడదు. అందుకని నువ్వేం చెప్పు, నేను 3 days మౌనంలో ఉండబోతున్నా, 3 days ఈ ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్తా, ఫోన్ ఉంటుంది కానీ లేపకపోవచ్చు. ఒకవేళ మరీ అర్జెంట్ అయితే అర్జెంట్ అని పెట్టండి, నేను మాట్లాడతా. ఇప్పుడు చూడు, సమస్య నేను వెళ్తున్నా, అప్పుడు 3 days పోయినా, ఇప్పుడు 3 days పోయినా, కానీ నువ్వు ఇచ్చిన ½ minute ఉపోద్ఘాతంతో
మనసులు చల్లబడతాయి. అతను చెప్పిపోయాడు కదా. నిజంగా అప్పుడే ఎవరికి హార్ట్ అటాకో ఏదో ఇష్యూ వచ్చింది, ఎవరు అర్జెంట్ పెట్టగానే అతను స్పందించాడు అనుకో, దెర్ ఇస్ నో ప్రాబ్లం. బ్లఫే లేదు చూడు. సో ఏం చేయాలో అవన్నీ చేస్తూనే ఉన్నావు, కానీ నువ్వు ముందే గుర్తిస్తున్నావు సమస్యకి అంకురార్పణ ఇక్కడ ఉంది. అది గుర్తించడంలో నువ్వు విజయం సాధించగలిగితే యు ఆర్ అవుట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వెదర్ ఇట్ ఈస్ సోషల్, ఎకనామికల్, కార్డియల్, హ్యూమన్ రిలేషన్షిప్. కాన్ఫ్లిక్టే పోతుంది, బికాస్ యు నో, ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈ ఎరుక కలిగి ఉంటే జీవితం చాలా బాగుంటుంది. ఆ ఎరుక ఎలా వస్తుంది? ఇప్పుడే స్టార్ట్. ఈ రోజు నుంచి మనం టాక్ ఎండ్ చేస్తాం కదా, టేక్ ఎ డిసిషన్. కారణం ఏదన్నా కానీ, ఎవడెలాగైనా ప్రవర్తించని, నేను మంచిగా ప్రవర్తిస్తా. ఇంత చిన్నది అనుకోలేము. ఎవడన్నా చెత్త వేయని నేను క్లీన్ చేస్తా, లేదా నాది నేను క్లీన్ చేసుకుంటా. కానీ వేరే వాళ్ళని నేను క్లీన్ చేస్తున్నా, ఎవడు చేస్తలేడు వచ్చింది. ఆ మాటతో వచ్చింది. అట్ట కాకుండా అదే చెప్పు. ఎట్లా చెప్తే సమస్య కాదు అది ఆలోచించు. దానికే కమ్యూనికేషన్ స్కిల్స్ అని ముందు పేరు. కమ్యూనికేట్ వెల్. చిన్న ఎగ్జాంపుల్ కథ చెప్తా. భార్య నిర్ణయించుకుంది భర్తతో గొడవ పడాలి. భోజనానికి వచ్చాడు, పప్పులో ఉప్పు ఎక్కువేసింది. ఆబ్వియస్గా భర్త అంటాడు, ఏమంటాడు భర్త? అంతేనా? అట్లా పాడేది మరి అని స్టార్ట్ చేస్తుంది. ఎక్కువ అవుతుంది అంటే అవుతుంది, మళ్ళా షీఈ్ రెడీ టు ఫైట్. ఎక్కువ అవుతుంది మళ్ళా. ఒకప్పుడు ప్రేమ ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గలే. అంటే కొంచెం ఎక్కువ తక్కువ సర్దుకొని తినాలి. నువ్వు అత్తింటి తల్లిదండ్రులు తీసుకుపోతా అన్న బంగారం ఇప్పిస్తా, నేను సర్దుకోలే. ఏదో ఒకటి అనడానికి ప్రిపేర్ అయ్యే ఉంది. కానీ భర్త యోగి వచ్చాడు. అంటే అతను గుర్తుపట్టిండా? చెప్తున్నా, వచ్చింది పాప, షీఈ్ రెడీ. కన్స్ పెట్టుకునే ఉంది పాపం. తర్వాత మనోడు తింటున్నాడు. ఖచ్చితంగా తెలుసా మీకు ఉప్పు ఎందుకు ఎక్కువ వేసినావు? ఇది ప్రశ్న. ఇది సమస్యను పుట్టించేది. భర్తకు అర్థమైంది. ఎందుకంటే తిని పప్పు పక్కింట్లో తెచ్చావా, వాళ్ళు బాగా చేయలేదు అన్నాడు. అసలు ఆమె చెప్పకముందే అన్నాడంట, అసలు నువ్వు చేసినట్టు పప్పు ఎవడు చేయడు. నువ్వు ఎప్పుడు చేత కాకపోతే బయట తిందాం కానీ నువ్వు వాళ్ళ ఇంట్లో వెళ్ళి అడుక్కొని పెట్టకు నాకు అంటే టక్కున. అసలు నువ్వు నీ పప్పు తింటే నీ అదృష్టం ఉండాలి. నీ పప్పు తినాలంటే ఎట్లుంటుంది అది? అది మరి రావు సాబ్ ఇంట్లో తెచ్చినావా, లేకపోతే శ్యామల గారి ఇంట్లో తెచ్చినావు? ఎక్కడ తెచ్చినావు? వద్దు బాలే, దరిద్రం పప్ప అన్నాడు. లేదండి, నేను తెలుసు దొంగముండ, నాకు నువ్వు ఇష్టం అని తెలుసు, నీతో చెప్పించడానికి. నీకు ఎంత కోపం వస్తే అడుగు, కానీ వంట ఖరాబ్ చేయకు. నేను తిని మంచిగా తినొస్తా. నీకు నిజంగా నేను నా ప్రవర్తనలో కోపం వచ్చింది, కానీ తింటున్నప్పుడు డిస్టర్బ్ చేయకు. నేను వచ్చి నీ ఎదురు కూర్చుంటా, నేను ఖచ్చితంగా వింటాను నీ ప్రాబ్లం, నేను తప్పకుండా చేస్తా, సరేనా? నీ కోపాన్ని అట్లే పెట్టుకో, మంచి భోజనం తిందాం ప్లీజ్ అని ముద్ద కలిపెట్టి. ఇప్పుడు అంత అయిపోతే నిజంగానే వెళ్ళాడు. ఇప్పుడు నీ కాంప్లైంట్ చెప్పు, ఆనెస్ట్గా చెప్పి, నేను తీరుస్తూ. దానికి రకరకాలుగా చెప్పవలసిన అవసరం లేదు. నాకు ఏదైనా ఇబ్బందులు నీకు డైరెక్ట్ చెప్తా. చెప్పనా ఎప్పుడు నీ వల్ల ఇబ్బంది కలిగింది నాకు? మొన్న బాత్రూమ్కి లేట్ ఎందుకు బంద్ చేసిన? వీళ్ళు స్టార్ట్ చేశాడు. సో నేను చెప్పి చేస్తున్నా, ఇట్లా లోపాయకారిగా చేయకు, ఇది తప్పు. ఇప్పుడు ఏమైంది? సింపుల్ చెప్పేసింది, ఇది చేస్తానో చేయలేదు, తప్పకుండా చేస్తా, నెక్స్ట్ మంత్ చేస్తా. ఇప్పుడు నాకు కుదరలేదు, అయినా కోపం ఉందా? ఐఎమ్ రియల్లీ సారీ. ఇతను ప్రతి మాట కలపడానికి చేస్తున్నాడు. ఆమె విడగొడదామని చేసింది, కానీ నిజంగా కలపడానికి ట్రై చేస్తూ ఒకవేళ ఉంటే వాడందరినీ మార్చేస్తాడు. చెప్పిన కదా, ప్రశాంతత, ఆనందం, నిజమైన ధ్యాన స్థితి, నిజమైన నీ యొక్క ఏమంటారు, నీ ఆరా, అంటే నీ యొక్క శక్తి క్షేత్రం ఉంటుంది ప్రతిదానికి. సరిగ్గా చూస్తే కనిపిస్తుంది. చూసే కళ్ళు ఉండాలి. ఒకవేళ అవన్నీ నిజంగా నీలో ఉన్నాయి అనుకో, నువ్వు ఎవడు ఎలా ఉన్నా నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు అనుకో. అది ఎంత ప్రమాదకరమైన వస్తువు అంటే, స్థితి అంటే, ఎవడెవడో ప్రశాంతంగా మారిపోతుంది. అక్కడ షిట్ ఉంటే అందరిని మార్చేస్తుంది, మొక్కులు మూసేలా చేస్తుంది. షిట్ ఏం చేయదు, షిట్ అట్లా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అక్కడనే ఒక గులాబీ పువ్వు ఉంటే అందరిని చూసేలా చేస్తుంది. ఇట్ ఈస్ యువర్ చాయిస్. యూ వాంట్ టు బికమ్ ఎ షిట్ ఆర్ యూ వాంట్ టు బికమ్ ఎ హిట్? నేను సినిమా ఇద్దాం అనుకుంటున్నారా? దాని పేరు షిట్ అని పెట్టాను. క్రియేటివిటీ.
అట్టెట్లా గలీజ్ అని ఫస్ట్ నేను ఎందుకు పెట్టింది ఏదంతా లఫ్ట్గా అండి, నాకు తెలియదు ఏ సినిమా పేరు ఎట్లా పెట్టాలి, జస్ట్ ఈ సెన్సేషనిజం కోసం పెడతా అనుకున్నావా అని నేను ఉల్టా అన్నా. మరి ఏం పెడతావు అంటే ఇటు రాసి చూపించాను, SHIT కదా, షిట్ అండి, అవునా కదా, కరెక్ట్. ఎస్ రెడ్ కలర్లో ఉంటుంది, హిట్ బ్లాక్లో ఉంటుంది. ఎట్లుంటుందా ఎస్ కింద సూపర్ అని రాసి ఉంటుంది. సూపర్ హిట్ అన్నట్టు నా సినిమా పేరు, షిట్ కాదు. నేను అంటే నేను ఎప్పుడో చెప్పింది ఇది, తర్వాత వస్తే వచ్చిండొచ్చు, సో తెలియదు నాకు. సో ఇట్లా నేను ఒక థీమ్ చెప్పిన, అట్లా నేను ఇంకోసారి ఇట్లా అన్నా అంటే ఏం చేసినా నవ్వించడం కమెడియన్ పని, అవునా కదా. ఏం చేసిన స్టాండప్ కమెడియన్ వాడు ఏం చేసినా వాడు ప్రతి మాటల్లో ప్రతి హల్చల్లో అదే ఉంటుంది. ఉదాహరణకి ఉత్తగానే ఫోన్ రాదు ఏం రాదు, ఎవరు నవ్వట్లే వాడు జోకేస్తుంది, రియల్గా చూసిన నేను. ఒక 3 నిమిషాలు అయింది ఆ అమ్మాయి స్టాండప్ కామెడీ చేస్తుంది, నో వన్ ఈజ్ లాఫింగ్. ఎంత దారుణంగా ఉంటుంది, ఇన్సల్ట్ కదా. నేనున్నా నెక్స్ట్ నాదే స్టాండ్ ప్రోగ్రామ్, ఆమె 45 minutes ఇచ్చారు స్లాట్, ఆమెకు ఫేమస్, ఆమెకు చాలా చూశాను నేను. చూసింది రకరకాల జోక్స్, సమ్హౌ నో పీపుల్ ఆర్ నాట్ లాఫింగ్, అంత ప్రొఫెషనల్స్ కోట్లు వేసుకుని ఉన్నారు, నెక్స్ట్ బిజినెస్ మీటింగ్ ఏదో ఉంది మేబీ దానివల్ల. సో ఇప్పుడు ఈమె ఉద్దేశం ఏంది, ఇంటెలిజెంట్ పర్సన్. ఆమె ఒక 2-3 జోకులు చెప్పింది, 3 నిమిషాలు అయిన తర్వాత ఫోన్ చేసింది, 1 minute మమ్మీకి ఫోన్ కడతాం అర్జెంట్ అంటే నిజంగా అనుకుందరు అంతా, నిజంగానే ఫోన్ చేసింది, నిజంగానే వాళ్ళ అమ్మ లేపింది, బోలో బేటా షో నై హై క్యా, నై మమ్మా బహుత్ సారే జోక్స్ బోలే కోయి భీ హస్తా నై హస్తా అనగానే నవ్వే. అక్కడితో స్టార్ట్ చేసింది, ఎక్కడో చోట స్పార్క్ పుడతా అనిపిస్తుంది. ఇంకా అట్లా నువ్వు నిజంగా యోగి అయితే ఏమి చేయకుండా ఉండు, ఏమైనా చేస్తే సామరస్యం మీద క్రియేట్ చేయి, కలపడానికి ట్రై చేయి, కానీ ఏదో చేసి నాశనం మాత్రం చేయి. చాలామంది అవగాహన లేకుండా పక్కలకు సలహాలు ఇస్తారు, నాశనమే చేస్తున్నాడు వాడు. నా కొడుకుకి చెప్పి అలసిపోయినా, నీకు చెప్పడం నీవు రైట్ పర్సన్ కానే కదా, ఎందుకు తెలుసుకుంటలేవు నీకు అతను మారడం ఇష్టమా ఇంపార్టెంటా, నీవు చెప్తే మారడం ఇంపార్టెంటా, ఫిగర్ ఇట్ అవుట్. అక్కడ ఉంది సమస్యకు సొల్యూషన్. ఇది నేను చాలా ఏళ్ల క్రితం అర్థం చేసుకున్నది. ఇప్పుడు నేను చెప్తున్న 2009 నుంచి నేను ఒక్క సమస్యకు కారణం కాలేదు. ఎవడన్నా చెప్పమను కాంతి వల్ల నాకు ఈ సమస్య, మా అమ్మతో సహా ఆర్థికంగా కానీ సామాజికంగా నేను దాన్ని అర్థం చేసుకున్నాను. నేను అన్ని పనులు చేస్తాను, మళ్ళీ ఈ సమాజంలో ఎవడెవడు ఏం చేస్తాను అంతకంటే ఎక్కువ చేస్తాను, అంతకంటే నేను తిరుగుతా బయట, నేను చాలా స్వేచ్ఛాజీవిని. కానీ నేను సమస్య చేయను. ఇప్పుడు మా అమ్మ ఉంది, చెప్పిపోతాను ఎవ్రీథింగ్. ఇలా చెప్తే అర్థమైతే అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది అతడిలో, త్రివిక్రమ్ రాసింది, సిగరెట్ టీ తాగుదామా అంటాడు. అప్పుడు సునీల్ అంటాడు అమ్మకి చెప్పొస్తా అంటే, అవన్నీ అమ్మకి చెప్పడం ఎందుకంటే టీ వరకు చెప్పొస్తా అంటాడు. చెప్పు, ప్రిపేర్ చేయి, బికాజ్ యు ఆర్ లివింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. నేను ఒక మాట చెప్పిన, పాపం అనేది లేదు అట్లీస్ట్ నా వరకు. కానీ ఒకవేళ పాపాన్ని నేను చర్చలోకి తీసుకురాస్తే తెలిసి పక్కవాడిని బాధ పెట్టడం పాపం రా. తెలిసి పక్కవాడిని డిస్టర్బ్ చేయడం, కుటుంబాలను విడగొట్టే మాట అనడం, గొడవ జరుగుతుంటే ఇంకొక మాటని దాన్ని ఇంకా పెంచడం, ఇదంతా తప్పు. అట్లాంటి వాళ్ళు కాళ్ళు ఎరగొట్టాలరా. దే ఆర్ డూయింగ్ గ్రేట్ డిస్సర్వీస్ టు హ్యుమానిటీ. మళ్ళీ మానవత్వాల గురించి గొప్పగా మాట్లాడతారు, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. నేను అంటున్నది కొందరితో బాగుండి కొందరితో బాగుండకపోవడం కాదు, అందరితో బాగుండు. గులాబ్ పువ్వులాగుండు, సూర్యునిలాగుండు. నేను ఇండియా మీదనే కాస్త ఎండ అడగాయ అట్లా ఉండదు కదా, కాస్తే అన్నిటి మీద గాయ. అట్లా నీ ప్రేమ ఉంటే అందరి మీద ఉంటుంది. అట్టెట్లుంటుంది? ఏ సంపూర్ణ అనుభవం ఫ్రాగ్మెంటెడ్ ఉండదు, ఏ సంపూర్ణ అవగాహన ఫ్రాగ్మెంటెడ్ ఉండదు. సో అంతర్గతంగా లోపలికి వెళ్తున్న కొద్ది ఒకటే, నీలో భేదభావాలు పోవాలి, నీలో ఆ ప్రజ్ఞకి డోర్ ఓపెన్ కావాలి. ఎవ్రీథింగ్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ మెడిటేటివ్నెస్. ఇదంతా నీ ధ్యాన స్థితికి ఇది ఉపకరించే అంశం కాదు నేను చెప్పింది. చూడు, అందులో ధ్యానం అనే పదం వాళ్ళే మనం. సమస్యను నువ్వు క్రియేట్ చేయకు, ఇట్స్ ప్యూర్ మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. అసలు ధ్యానం అనే వర్డ్ ఎట్లా వచ్చింది? ధ్యానం అనేది రకరకాల భక్తులు రకరకాలుగా చెప్పాడు. ఒకటి చెప్పాడు ధీ ప్లస్ యానం అంట. ధీ అంటే ఇంగ్లీష్ దిగా ధీ ప్లస్ యానం. ధీ అనేది సంస్కృతిలో బుద్ధికి సంబంధించింది. యానం అంటే నీవు
బుద్ధిని కలిగి అక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నావు. ధీ ప్లస్ యానం ధ్యానం అన్నాడు. ఏ పదం ఎట్లాగైనా రావచ్చు. టమాటా అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనవసరం. అది జస్ట్ నేమ్ మనం ఆపరేట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు నేను చెప్పింది ఏమవుతుందో చెప్పురా 2 మాటలు నీ అనుభవంలోకి వెళ్ళి చెప్పు. ఒకరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి సలహాలు ఇవ్వద్దు. ఇంకోటి చెప్తున్నా చెప్పు నేనేమన్నట్లు ఊరికే అంటున్నాను. ఇది సమస్యని క్రియేట్ చేయడం అంటే నేను అంటే నాకు లిప్స్ ఉన్నాయి అనుకోకూడదా? మన వల్ల ప్రాబ్లం క్రియేట్ అవ్వద్దు. అది నీకు తెలియాలి. ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి ఆ మాట చెప్తాను. నువ్వు నెక్స్ట్ యాక్సిడెంట్ కాకుండా పోవాలని అందరూ అనుకుంటారు, చూసేవాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. అట్లా అనుకుంటే వాళ్ళ దరిద్రుడు ఇంకోళ్ళు. అలా ఉండాలంటే నీకు నిరంతరం ఎరుక పనిచేస్తుంటుందా లేదా? దున్నపోతే ఇట్లా మలిపేస్తావు. ఇట్లా నీ ఉద్దేశం ఎంత అలర్ట్గా ఉంటావంటే నేను సమస్య క్రియేట్ చేయరు, నేను కారణం కాదన్న మరుక్షణం గొప్ప ఎరుక జన్మ తీసుకుంటాను. చెప్పు. అదే మన వల్ల సమస్య క్రియేట్ అవ్వద్దు. ఒకరికి ఎవరికి సలహాలు ఇవ్వకుండా ఉంటే ఇంకా బెటర్. ఇంకోటి ఎలా చెప్తే సమస్య కాదు అది నిరంతరం అన్వేషించు. అందరినీ గుమ్మ గుద్దు కూడా అవసరమైతే, బట్ మేక్ ష్యూర్ నీవు గుద్దితే కలగాలి. నెక్స్ట్ డాక్టర్ ఎగ్జాంపుల్, ఒక మెకానిక్ పాట్ 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 అని కొడతాడు. వాడు ఏం చేస్తున్నాడు? బండిని బాగా నడిపించడానికి అవన్నీ చేస్తున్నాడు, అవునా కాదా? అట్లా నిజమైన యోగి గుద్దుతాడు కూడా అవసరమైతే. వాడు సమాజంలో సంఘజీవిలాగా బిహేవ్ చేయడు, పొలైట్గా లేట్. వాడు సమయం చూసి తీట్లేస్తే కొడతాడు కూడా. వాడి ఉద్దేశం కొట్టడం కాదు, చూసేవాళ్ళు కొట్టడం కనిపిస్తుంది. మా వైలిన్ సార్ గుమ్మ గుద్దుతాడు, వైలిన్ నేర్పించడానికి. అది నిన్ను బాధ పెట్టడానికి గుద్దలేదే. అంటే అర్థం చేసుకుని మూర్ఖులకి అది గుద్దు కనిపిస్తుంది, అది వేరు. అందుకే యోగి కాంట్రడిక్ట్స్ చేస్తాడు. జ్ఞానోదయం పొందిన ప్రతి వ్యక్తి తప్పుగానే అర్థం చేసుకోబడ్డాడు. ఎందుకంటే వాడు సామాజిక నియమాలను పాటిస్తున్నాడు, సామరస్యాన్ని పాటిస్తున్నాడు. ఏం చేస్తే ఏకదం అర్థమవుతుంది. ఒక చిన్న జార్జ్ గుడ్జిఫ్ లైఫ్లో జరిగింది. కాకసస్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు, నా ప్రాబ్లం ఎవరు క్లియర్ చేయరు, నా ప్రాబ్లం ఎవరు క్లియర్ చేయరు. ఎవరు కలిసినా సింపతి కోరుకునే టైప్ ఉంటారు కదా అటువంటి వాళ్ళు. ఎక్కడ పోయినా వాడు అదే తీసుకొస్తున్నాడు, నా ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం. మా గురుజీఫ్ దగ్గరికి అందుకే వచ్చిన ఇట్లా చెప్పారంట. అందులో అడిగితే ఆయన మంచిగా చెప్తాడా ప్రాబ్లమ్స్కి ఆన్సర్? ఆయన చాలా బాగా చెప్తాడు. ఈజ్ అనలైజెస్ వెరీ వెల్. ఇవ్వడం ఐడియా, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఐడియా ఉంది. ఒక రకంగా బిహేవ్ చేస్తాడు ఒక టీచరు, ఒక రకంగా బిహేవ్ చేస్తాడు ఒక లాయర్. ఒక యోగి అట్లా, యోగికి బిహేవియర్ ప్యాటర్న్ లేదు. వాడు సందర్భాన్ని బట్టి బిహేవ్ చేస్తాడు. మిగతా వాళ్ళంతా సందర్భంతో పని లేదు, నేను ఇట్లుంటా అనుకుంటాను. సందర్భాన్ని బట్టి బిహేవ్ చేస్తే నువ్వు సజీవంగా ఉన్నట్టు. నదికి పోతుంటే రాయడ్డు వచ్చింది, ఎగురుతుంది, సందర్భం అట్లా వచ్చింది. అదే కోపం అంటే. కోపం లేదు, అట్లా కనిపిస్తుంది నీకు. బికాస్ కోపం అంటే అరుస్తారని నువ్వు ఒప్పించి దారిని ఏర్పరచదు. అరుపుకి కోపానికి సంబంధం లేదు. మౌనంగా కూడా అంతటి కోపాన్ని అనుభవిస్తుండొచ్చు. ఒకడు పిచ్చోళ్ళలాగా అరుచుకుంటా కూడా హాయిగా ఉండొచ్చు. కానీ మోస్ట్లీ కోపం ఉంటారు అని అనుకున్నారు. అట్లేమీ లేదని చెప్తున్నారు, అదే తెలుసు. సో ఇప్పుడు తాత వచ్చిండు, ఎక్స్పెక్ట్ చేయలే ఆమె అసలు గురుజీఫ్ని ఇంకా కలవందేలేదు. వస్తే హలో సార్ దిస్ ఇస్ మై, ఇవన్నీ అనుకొని వచ్చింది ఆమె. ఎనికి నుంచి వచ్చి గుమ్మ గుద్దినంట. ఇంకొకసారి ప్రాబ్లం చెప్తావు నువ్వు అని వదిలే, ఇప్పుడే వదిలే ప్రాబ్లం అంటే వదిలేసి ప్రాబ్లం అంతే. నా గుద్దు నీకు గుర్తుంటుంది. ప్రాబ్లం చెప్పకు, సొల్యూషన్ చెప్తా, అది పాటించు, ఇంకా డిస్కస్ చేయకు ప్రాబ్లం అని సీరియస్గా వెళ్ళిపోయిన తర్వాత ఆశ్చర్యం. మొట్టమొదటిసారి మౌనంలోకి ఎంటర్. అంటే ఎన్ని సంవత్సరాలు చెప్తావు ప్రాబ్లం, చెప్పడం ఆపేయి అని చెప్పాడు. అది ఎంతమంది చెప్పిన అర్థం కానీ ఒక గుర్తు అర్థం. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. దాని ఉద్దేశం ఎవడు కనిపిస్తాడు గుద్దమని కాదు. అరే అమ్మ కొడుతుంది కొడుకుని, ఓ టీచర్ తొడపాశం పెడతాడు, తొడపాశం పెట్టి టీచర్ ఉద్దేశం తొడపాశం పెట్టి ఎంజాయ్ చేయడం కాదని తెలియదా? అది సందర్భం. కానీ అక్కడ చిన్నపిల్లవాడు కాబట్టి కేసులు కావు కాబట్టి అట్లా కాకుండా చాలామంది తప్పుగా అర్థం చేసుకోబడ్డారు యోగులు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నా, ఇవాడికి వాడు యోగి అనుకోండి పర్వాలేదు, నేను అనుకొని చెప్తున్నా. అంటే ఏ బాధలు లేవు నాకు కాబట్టి. నేను అందుకే మనుషులతో ఉండొద్దు అనుకుంటున్నాను. అసలు ఆ బిహేవియర్ ప్యాటర్న్కి ఎంటరే కావద్దు. నేను మార్చే ప్రయత్నం చేసింది గుద్ది నాకెందుకు, నీ సావు నువ్వు జాబ్ 100% లిబరేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నువ్వేమైనా నాకు ఓకే చెప్పు, నువ్వు అర్థం చేసుకున్న విషయం కంక్లూడ్ చేయి. అదే
మన వల్ల ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు, ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు. ప్రతి మాటలో సామరస్యం ఉండాలి. అంటే నువ్వు ఎరుక ఉంటేనే డిస్టర్బెన్స్ అని క్రియేట్ చేయొచ్చు నేను అంటున్నా. కానీ అది కలపడం కోసమే అవ్వాలి తప్ప విడదీయడం కోసం కాకూడదు. డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను అరుస్తున్నా, నువ్వు అరుస్తున్నావు, చూడ్డానికి ఇద్దరు అరుస్తున్నారు. నువ్వు విడగొట్టడానికి అరుస్తున్నావు, నేను కలపడానికి అరుస్తున్నావు. తేడా లేదా? ఇది తెలుసుకోవాలి. నేను చెప్తున్నా, నేను అరిచినా కోపడ్డా ఏం చేసినా నా ప్రయత్నం అంతా కలపడం కోసం. నా హృదయంలో అసలు విడగొట్టడం లేనే లేదు. నేను ఎట్లా విడగొడతా? నన్ను అడుగుతుంది నేనంటే ఇష్టమా? లేదు. నాకు బాహ్యంగా ఉన్నదైతే ఇష్టాలు ఉంటాయి. నువ్వు ఏదాన్ని ఇష్టపడాలన్నా ఇష్టపడకూడదని నీకు బయట ఉండాలి. అది ఏది నీలో నీ కాలేయం అంటే ఇష్టమా అంటే చెప్తావా? అది ఉంది. ఇష్టాలు ఉండవు దానికి. నీలో భాగమైన దానికి ఇష్టం లేదా? ఇష్టం లేదు. నీతోనే ఉంటుంది అది. సో నువ్వు ఒక వ్యక్తిని నిజంగా కలపాలని నిర్ణయం తీసుకుంటే చివరి మాట అది నీలో భాగమైతేనే నువ్వు అలా చేయగలుగుతావు. నటించలేవు. ఇప్పుడు నేను చెప్పేది నటించే అంశం కాదు. నీకు 100% అది తెలియాలి. అది సో ఇది ఇట్ కాన్స్టిట్యూట్స్ అండ్ కాంట్రిబ్యూట్స్ టు ప్యూర్ మెడిటేటివ్నెస్. ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి, మీరిద్దరు, నేను, బాలాజీ, ఏది ఏమైనా సరే, కారణం ఏదన్నా కానీ నీవు చేసే ప్రతి పని సమస్యని పెద్దది చేయకూడదు. సమస్యను ఎండు చేయడానికే నువ్వు బిహేవ్ చేయాలి. ఇలా గనక ఆలోచించడం మొదలు పెడితే ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ ఫర్ ఎవర్. నువ్వు ఎక్కడికన్నా పో. నేను యూఎస్ వెళ్ళినప్పుడు నాకు బస్సులో పోదాం అనిపించింది, గ్రేహౌండ్స్. అందరు వద్దన్నారు. నేను వద్దన్న ప్రతి ఒక్కరిని అడిగా, మీరు ఎప్పుడన్నా వెళ్ళారా లాంగ్ జర్నీ అంటే? మేము వెళ్ళలే, విన్నాం. నల్ల జాతీయులు ఉంటారు, రేసిజం ఉంటుంది, చంపేస్తారంట కూడా. ఎందుకంటే వాళ్ళు పాస్పోర్ట్స్ అవి ఉండవు, అందుకని వాళ్ళు బస్సులో జర్నీ చేస్తారు. అండ్ ఒక్కొక్కసారి ఎక్కడన్నా బస్సు ఆపితే రాబ్ చేసుకుని వెళ్ళిపోతారంట. అంటే దొంగతనం, హఠాత్తుగా దాడి చేస్తారంటే, వచ్చి మొత్తం లాక్కొని బస్ దిగేసి వెళ్ళిపోతారు. లేదా నేను బస్ దింపేసి బస్ వేసుకుని వెళ్ళిపోతారంటే ఇట్లా జరిగిన సంఘటన ఉంది. బీ కేర్ఫుల్ అంటే నేను మీ మాటలు నమ్మని, నేను పోతా. నాకు చిన్న ఫీర్ వచ్చింది అందరు చెప్తే. అయినా సరే ఉన్నాయి నా దగ్గర. అట్లెట్లుంటుంది వాడి గురించి నేను ఎందుకు భయపడతా? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పిన దొంగ గురించి ఏం చెప్పిన చెప్పు, అది మొత్తం చెప్పు. దొంగ వచ్చినా కూడా తిన్నవా అని అడుగుతా అని చెప్పి. దొంగ వస్తే మీరు అడ్రస్ చేయకండి, నన్ను పిలవండి. ఎందుకంటే మీరు దొంగని పరిచయం చేస్తారు. మీరు చెప్పినా కదా. నేను నిజంగా ఇప్పుడు గ్రిల్స్ పెట్టేమంటే దొంగలు వస్తే నేను దొంగలు రాని అంటుంది. ఎందుకంటే నాకు విషయం అర్థం. ఇప్పుడు నాకు దేని మీద మమకారం లేదు కదా. నేను అట్లా కూర్చొని తీసుకెళ్ళినాను. అంటే నాకు రేపటికి కొన్ని డబ్బులు కావాలి, ఆ మాత్రం ఉంచు. తర్వాత ఇది ఒక్కటి, ఇది అయిపోయాడు. బుక్ రాస్తున్నా, చూడుకునే చాలా వర్క్ ఉంది. ఇది ఒక 2-3 years తర్వాత తీసుకుపో. ఇప్పుడు నేను నిజంగా చెప్దాం అనుకో, నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎవరన్నా ఉంటే రండి. ఇట్స్ ఎ జోక్. ఎవరు రాలే, గ్రిల్స్ పెట్టించుకుందాం. ఎవరన్నా అయితే నేనేం చెప్తున్నా, ఆ బస్సులో నేను ఎక్కడికైతే షికాగో వెళ్ళాలి. షికాగోలో మిత్రుడికి ఫోన్ చేసిన. సో ఇట్ ఈస్ ఎ లాంగ్ డ్రైవ్. నేను బస్సులో నాకు సీట్ వచ్చింది, తెలియదు. ఇక కూర్చున్న తర్వాత తెలిసింది మొత్తం నల్ల జాతీయులు ఉన్నారు. చింపాన్ అట్లా అనకూడదు కదా, అట్లా అనిపించింది నాకు. పెద్ద పెద్దగా ఉన్నారు, 600 అడుగులు, ఒక్కొక్కడికి తింటా చూడు అని మాట్లాడుతున్నారు. వాళ్ళదైనా ఒక రకమైన ఇంగ్లీష్ ఉంది. నాకు ఒక్క ఫ్రెండ్ మాత్రం చెప్పాడు, మెంఫిస్లో బస్సు ఆగుతుంది, అక్కడ బీ కేర్ఫుల్ అని చెప్పాడు. మెంఫిస్ అని ఒక ఊరు. నిజంగానే మెంఫిస్లో బస్సు ఆగింది రాత్రి 11:30-12 గంటలకు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇంకో బస్సు, అదే బస్సు కదులుతుంది మళ్ళీ. అది హాల్ట్. మెంఫిస్ బస్ స్టాండ్లో ఆగింది. చిమ్మ చీకటి 11:30కి ఏం చూస్తావు ఊరు. నేను నా బ్యాగ్ తీసుకొని కూర్చున్నా. నేను ఒక్కటే ఆ 4 hours ఐ జస్ట్ లుక్డ్ వెరీ స్ట్రైట్. నేను జస్ట్ నా ఒక బుక్ తీసుకొని చదువు స్ట్రైట్. నా పక్కన ఎవరెవరు వచ్చి కూర్చుంటున్నారు. హూ ఆర్ యూ మ్యాన్ అని అడిగారు. జస్ట్ చిన్న ఆన్సర్, ఆమె ట్రావెలర్ ఫ్రమ్ ఇండియా. నేను ఏ భావము లేకుండా మాట్లాడినది ఇది మొట్టమొదటిసారి నా జీవితంలో ఎరుకతో చేసిన. మీరు ఏ భావం లేకుండా మాట్లాడితే సమస్యలు రావు. ట్రై చేయండి ఎప్పుడన్నా. తెలుసు కదా, ముభావంగా ఉండొద్దు, అభావంగా ఉండు. ముభావం అంటే ఇట్లా మాట్లాడు, ముడుచుకున్న భావం. అభావం తిన్నారంటే యా ఎస్ ఇలా ఇదంత భావం తీసుకొస్తే ఓవర్ తిన్నదానికి అంత అక్కర్లే అని తెలుసు నీకు. అట తిన్నాను
ఇప్పుడు నీ ఫేస్లో జస్ట్ లిప్స్ కదిలినాయి తప్ప నీ కళ్ళు ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నాయి కదా. ఇది నెక్స్ట్ వ్యక్తి అడిగే ప్రశ్నకి ద్వారం క్లోజ్ చేస్తుంది. ట్రై చేయండి, నేను చెప్పేది నమ్మొద్దు, గివ్ ఇట్ ఎ ట్రై. ఇది ప్యూర్ సైకాలజీ. చాలా విషయాలు తెలుసుకొని సమస్య లేకుండా దొరుకుతారు జ్ఞానులంతా. ఉత్తగానే వాడేం హాయిగా లేడు. ప్రతి విషయం ఎక్కడెక్కడ ఎలా ఉండాలో అక్కడక్కడ అలా ఉంటున్నాడు. లంగ కలిస్తే లంగ కంటే లంగ ఉంటున్నాడు. సందర్భం నేను నిర్ణయిస్తుంది. వాడు లంగ కాబట్టి, వాడు లంగేసుకుని లంగవాడు. నాకు ఇప్పుడు అర్థమైంది పలంగా ఎందుకంటారు, అది పరుచుకుని ఉంటుంది కాబట్టి వెడల్పుగా. అయితే మెంఫిస్లో జస్ట్ మొట్టమొదటిసారి అభావం ఉన్నా. 4 o'clock టైం చూసుకున్నా, 2:33 పక్కన ఒక అమ్మాయి కూర్చొని షీ స్టార్టెడ్ స్పీకింగ్ టు మీ. షీ విల్ డూ ఎన్ ఎక్స్పెరిమెంట్ అన్న అమ్మాయితో. షూర్, వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్? అర్ధరాత్రి యూ జస్ట్ లుక్ ఎట్ ద స్కై అండ్ టాక్. యూ డోంట్ లుక్ ఎట్ మీ, ఐ డోంట్ లుక్ ఎట్. ఓ దిస్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పెరిమెంట్. 1 hour మాట్లాడినా ఆకాశం చూసుకుని తద్వారా. బికాజ్ నేను సేఫ్టీకి ఇంటికి వెళ్ళాలి కదా, అది ఇంపార్టెంట్ నాకు. ఈ తొక్కలో కాన్వర్జేషన్, ఫ్రెండ్షిప్, లెట్స్ ఎక్స్చేంజ్ అవర్ నెంబర్స్ చూద్దామా? వద్దే వద్దు. అప్పుడు ఒక టాల్ మ్యాన్ వచ్చాడు. కంక్లూడ్ చేద్దాం. $20 ప్లీజ్ అని అడిగాడు. ఇట్లా అడగలే, ధమ్కీ ఉంది. అంటే వాళ్ళకి తెలియదు పాపం. ఇప్పుడు ఆ రాయలసీమ వాళ్ళు మాట్లాడితే ఒక రకమైన హార్ష్నెస్ ఉంటుంది. వాళ్ళు నిజంగా హార్ష్ పీపుల్ కాదు. ఆ భాష ఏమో తమిళ బాగుండవా, ఇది ఎట్లా గుద్దినట్టు ఉంటుంది అనిపిస్తుంది. అది ఆంధ్రవాడు మాట్లాడితే కొంచెం స్మూత్గా నెయ్యి రాసి ఉంటుంది, కానీ లోపల వాడు కుట్టలు కుత్తలు ఉండొచ్చు. మన తెలంగాణ వాడు మాట్లాడితే కొంచెం హెచ్చరి చేసినట్టు ఉంటుంది. తెలంగాణ వాళ్ళు భాషలో ఒక విసురు ఉంటుంది. నూకినా కానీ పోదాంపా తిందాంపా, చిన్న ఆ పాలు గీలు వస్తాయి. ఇప్పుడు అక్కడ అడిగితే నేను మళ్ళీ అభావంగానే నువ్వు వై అని అడిగి, ఐ జస్ట్ వాంట్ టు బై స్మోక్ మ్యాన్, సమ్ వాటర్ ఆల్సో అని చెప్పాడు. అడిగాను కదా నేను ముభావంగా. అభావం ఎందుకు ఇవ్వాలి పైసలు? కీటలు వేస్తుంది. నువ్వు ఎలాగో ఇయ్య కదా, వాడు పలగొట్టి పోతున్నాడు. వాడు జస్ట్ ఒక్క చెయ్యి ఇంతుంది ఇట్లా, వాడు కొడితే అవుట్ తెలుసు నాకు. కానీ నాకు చిన్న ఫీర్ ఉంది లోపల, బికాజ్ ఐఎమ్ డీలింగ్ విత్ అన్నోన్. కానీ నాకు ఈ క్లారిటీ ఉంది. అభావం వై సార్ అని వాడు అడిగితే అభావంగా చెప్పాడు. నేను షూర్, కుడ్ యూ డూ మీ ఏ ఫేవర్ సార్ అని అడిగాను. అంతే. ఆస్క్ అన్నాడు, బ్రింగ్ అనదర్ వాటర్ బాటిల్ ఫర్ మీ, ఐఎమ్ న్యూ టు దిస్ ప్లేస్. ఓకే కూల్ అని చెప్పి వెళ్ళిపోయాడా. వాడు రాలేదు. $30 ఇచ్చా. అంటే ఎంత? 30 తెలియదు, 3 రూపాయలు. ఆ తర్వాత 4 o'clock బస్సు వచ్చింది. 20. నేను 10 ఎక్స్ట్రా ఇచ్చా. అతను బస్సు కదులుతుండగా మొట్టమొదటిసారి నాకు నిజంగా థ్రిల్ అతను బస్సు ఇంట పరిగెత్తుకొని వచ్చి, సారీ మ్యాన్, ఐ ఫర్గాట్, ఐమ్ సో సారీ. నేను మళ్ళా థ్యాంక్ యూ అని చెప్పాను. నో ఎక్స్ప్రెషన్. నా ప్రయాణం చాలా ఎక్సలెంట్ జరిగింది. ఆ తర్వాత నేను ఒక క్వాలిటేటివ్ చేంజ్ తీసుకొచ్చిన తెలుసా. ఇప్పుడు ఎక్కడ ప్రయాణం చేసినా నేను అభావంతోనే ప్రయాణం చేస్తాను. చాలా బాగుంది. ఎవ్వరితో వద్దు అసలు, మీ అందరికీ వద్దంటావు స్వామి. అనవసరంగా ట్రైన్ ఎక్కి పరిచయం థిక్ ఫ్రెండ్స్ అయ్యి అంత అబద్ధం. ఇంట్లో ఉన్నతో 50 ఏళ్ళ నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ కాలే, బోర్డు గంట సేపట్లో ఫ్రెండ్షిప్ అవుతుందా నీకు? వాడు నటిస్తున్నాడు కాబట్టి ఫ్రెండ్షిప్ అయ్యింది, నిజంగా ఉంటే ఫ్రెండ్షిప్ కాదు నీకు. నేను ఎవడో తెలిస్తే నీకు ఫ్రెండ్షిప్ ఎట్లా అవుతుంది? నేను ఎవడో అంగీకరిస్తే ఫ్రెండ్షిప్ అవుతుంది. కానీ సరే మళ్ళీ తెలిస్తే ఫ్రెండ్షిప్ కాదు, తెలిస్తే అబ్బా తాగబోతో అంగీకరి యాక్సెప్ట్ చెయ్యి. వాడు తెలుసు, వాడు అవలగాడని తెలుసు. ఫైన్ అయితేందంట, అయితే ఒక ఫైన్ అయిపోయింది. దట్స్ ఫ్రెండ్షిప్ కదా. యాక్సెప్టెన్స్ ఇస్ ఫ్రెండ్షిప్. యాక్సెప్ట్. అందుకే అష్టవక్ర గీత ఉంటుంది, నీ స్థితిని అంగీకరించని చెప్తాడు. అష్టవక్ర గీత నేను ఒక ఆయన ఫోన్ చేసిండు, ఇది సందర్భం లేదు కానీ చెప్తున్నా, నచ్చి చెప్తున్నా. ఐఎమ్ సో డామ్ హ్యాపీ. ఎవరిని అర్థం హ్యాపీగా అంటే లాజికల్ క్వశ్చన్. చాలామంది నన్ను ఇరికాటంలో పెట్టాలని ఒక టైంలో ఎక్కువ డిస్కషన్ జరిగి, అంటే నిన్న హ్యాపీగా లేవన్నమాట. నిన్న స్టేట్మెంట్ మొత్తం వినలేదు. ఐఎమ్ సో డామ్ హ్యాపీ అంటే నిన్నటి వరకు ఇప్పటివరకు హ్యాపీగా ఉన్నాయి, ఇప్పుడు డబుల్ అయింది అది. అట్లా అవుతుంది. ఎందుకు ఏదైనా ఎక్కువ తక్కువ అవుతుంది. సి ఇవి స్థిరస్థితులు కావద్దు. చెట్టు గాలి ఎక్కువ తక్కువ కాదా, చెట్టు ఊసి పడకుండా చూసుకో అంతే. ఇంతలో ఊగు అంటే పడిపో. ఖచ్చితంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. హెచ్చుతగ్గులు లేదు నువ్వు డెడ్ అని. కొన్నిసారి గట్టి మాట్లాడుతూ, కొన్నిసారి గుసగుసలాడుతూ. హెచ్చుతగ్గులు లేకుండా
కంప్యూటర్ న్యూట్రల్గా మాట్లాడుతుంది చూడు. ప్లీజ్ ప్రెస్ ద బటన్, థ్యాంక్ యూ సో మచ్ అట్లా చెప్తుంది. మిషన్ అండ్ మనిషి తేడా ఉంది కదా. అదే చెప్తున్నా. సో అష్టావక్ర గీత విని నేను చాలా మారాను. చాలా థ్యాంక్స్ అంటే చాలా వెరీ గుడ్. సో ఆ పుస్తకం నేను ప్రింట్ చేపిస్తాను. అట్లా అష్టావక్రుడు తను తాను లిబరేట్ చేసుకున్నాడు. అతనికి ఇక్కడి నుంచి థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను అతనికి చెప్పిన ఇది ఎప్పుడు 2 నెలల తర్వాత అవుతుంది ప్రింట్. ఆ టయానికి మీకు సాధ్యం కాకపోతే ఇవ్వకున్నా పర్వాలేదు. అట్లా నేను మిమ్మల్ని లిబరేట్ చేస్తున్నా. ఇట్స్ నాట్ నో కంపల్సరీస్ ఇన్ మై లైఫ్. ఇదే అష్టావక్ర సారం. నో ప్రామిస్. ఎవ్వడికి ప్రామిస్ చేయకు. తెలిసి ప్రామిస్ చేయి. ముందే ప్రామిస్ చేస్తున్నా కానీ తెలియదు ఆ రోజుకి ఎట్లుంటుంది. అదే పాప వేరే వాళ్ళైతే మీరు మాట ఇచ్చారు. అందుకే నేను ఎవరికి ప్రామిస్ చేయను. నేను ఎవ్వరికి ప్రామిస్ చేయను. అబద్ధం ప్రామిస్ అనేది. లేదా ప్రామిస్ ఉంది ఇప్పటికి ఇట్లా అనిపిస్తుంది అబ్బా ఆ రోజు తెలియదు అని చెప్పి చెయ్యి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండే, మంచి జోక్. ఆయన అందరికి పోయేటప్పుడు మిద్దె మీద చెప్పాడు, ఏం అవసరం కావాలన్నా నాకు ఫోన్ చేయండి, ఏ రోజు ఫోన్ చేస్తున్నామని చెప్తే ఆ రోజు సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెడతాను. ఆడు యోగి. అసలు సమస్యలకు ఎంటరే కావద్దు. సమస్యకు ద్వారా ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఉంటారు, ఊరికే మాట్లాడు. డోంట్ స్పీక్. అవసరమైన ఒక్క మాట మాట్లాడండి. ఊరికే కలిసిన తిన్నరా పడుకున్నారా, ఏది మీ ఇల్లు చూద్దాంపా, అరే మీది బాగుంది. అనవసరంగా నువ్వు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలకు ప్రతిక్రియలు వస్తాయి. వాళ్ళ జీవితంలోకి ఎంతవైపు నేను రానిచ్చారో అంత వాళ్ళు వస్తారు నీ లైఫ్లోకి. అట్లా అసలు నేనున్నా 2009 నుంచి వాడు అక్కడే ఉంటే నేను ఇక్కడే ఉంటా. అవసరమైంది పని మస్తు జరుగుతుంది. పని తప్ప నాకు ఏమైనా పని ఉందా? ఇంత మంచి మాట చెప్పిన తర్వాత మనం కొనసాగించాం. ఇది ఆరిందా? కొత్త పెయింటింగ్ వేస్తున్నాం నేను, నవీన్, టైసన్ అందరం కలిసి. ఇది ఈ స్టూడియో వర్క్. ఇది ఎవరు కాదు, దీని ఓనరు. సో కావలసిన వాళ్ళు ఫోన్, ఇంకా అయిపోలే, ఎవరికైనా కావలిస్తే రేపు ఫోన్ చేయండి. బతకాలి కదా మనం కూడా. అయితే మనం పెయింటింగ్లో అమ్ముతున్నారా అని ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. ఐ సెడ్ నో. తప్పు మాట మాట్లాడుతున్నారు. నేను పెయింటింగ్ ఇస్తున్నా, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అమ్మడం అంటే ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నప్పుడు అమ్మడం. అంటే కొంచెం నాతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం బుర్ర ఉపయోగించి ఎరుకలోనే మాట్లాడండి, లేకపోతే అనవసరంగా మీరు ఎక్స్పోజ్ అవుతారు. నేను ఏది అమ్మట్లే, పుస్తకం అమ్ముతున్నా. క్లియర్. 600 రూపాయలు. కొన్నిసార్లు ఇస్తాను, కొన్నిసార్లు అమ్ముతాను. నాకు తెలిసి నేను అమ్మింది పుస్తకం ఒక్కటి. ఇప్పుడు నెక్స్ట్ చాలా అమ్ముదాం.